హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేపాటికి అయాన్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ అయాన్కి వచ్చి మా దగ్గర ఉన్నంతలోనే చాలా స్పెషల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేస్తాము. అండ్ ఈ ఇయర్ వచ్చేపాటికి 9 years వచ్చాయి. సో నేనైతే 9 gifts ప్లాన్ చేశాను. అట్లాగా చిన్న చిన్న ఐటమ్సే అనమాట. అండ్ తనకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్సే, వేస్ట్గా ఏది కొనకూడదు అని చెప్పి అయితే ఖచ్చితంగా అనుకున్నాను. అండ్ ఈ బర్త్డే స్పెషల్ ఏంటంటే ఈ ఇయర్ తనకి కొన్న ప్రతి గిఫ్ట్ చాలా వరకు తన డబ్బులతో సంపాదించుకున్నది కొనాలి అని చెప్పేసి ప్లాన్ అయితే చేశాను. అంటే కొన్ని మా సిస్టర్ అండ్ మా తాతగారు వాళ్ళు ఇచ్చిన మనీతో కొన్నా కూడా కొన్ని మాత్రం వాడి డబ్బులతోనే, అంటే వాడు సంపాదించుకున్న డబ్బులతో అయితే ఈ గిఫ్ట్స్ కొనిపెట్టాను. వాడికి అది చాలా ఆనందంగా అనిపించింది. నేనైతే నాకు కూడా చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. అండ్ వాడు ఇంతకీ ఏం పని చేశాడు అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకైతే ఖచ్చితంగా చెప్తాను. ఓన్లీ 1 month తనకైతే ఒక వర్క్ దొరికింది. సో ఆ వర్క్లో తనకు సంపాదించుకున్న అమౌంట్తో అయితే కొన్ని గిఫ్ట్స్ అయితే నేను కొనిపెట్టాను అనమాట. సో 9th బర్త్డే కాబట్టి 9 gifts చిన్న చిన్నవి వాడికి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉపయోగపడేవి కొన్ని వాడు ఆడుకునేలాగా కొనిపెట్టాను అనమాట. ఏంటి ఒకటి వచ్చేపటికి ఇట్లాగా మనం తాడాట ఆడుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు. సో అలాగా ఒకటి, తర్వాత హైట్ అవ్వడానికి పుల్లప్ బార్ ఉంటుంది కదా అదొకటి. అండ్ మా సిస్టర్ తన షూస్ అలాగా తీసుకుంది. నేను ఇంకా కొన్ని ఐటమ్స్ ఏంటంటే స్కూల్ షూస్, కొంత స్టేషనరీ ఐటమ్స్, ఇంకా డ్రెస్, లంచ్ బాక్స్, అట్లాగా రకరకాల ఐటమ్స్ మొత్తం టోటల్ 9 వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. ఇలా తన బర్త్డే మార్నింగ్ తనకి సర్ప్రైజ్గా ప్లాన్ చేశాము. అండ్ వాడైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా వాడికి నచ్చినట్టుగా మష్రూమ్ బిర్యానీ చేశాను. అండ్ వాడికి చక్కెర పొంగల్ చాలా ఇష్టము. అండ్ బిర్యానీకి నంచుకోవడానికి కర్డ్ రైతా చేశాను. అండ్ పన్నీర్ కర్రీ, వాడికి పన్నీర్ కూడా బాగా ఇష్టము. ఆ తర్వాత అండ్ వాడు సంపాదించిన డబ్బుల్లోని కొంత అమౌంట్ మేమేం చేసామంటే మా అపార్ట్మెంట్ సొసైటీలో చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సో వాళ్ళకి వచ్చేపటికి జ్యూస్ సప్లై చేసాము. ఆ రోజు ఫ్రెష్ జ్యూస్ మా ఇంట్లోనే నేను తయారు చేశాను అనమాట. వాటర్ మెలన్ జ్యూస్ చేసేసి ఇట్లాగా చిన్న క్యాన్ ఉంటే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అడిగి తెప్పించి అందులోనే ఐస్ వేసేసి అందరికీ ఒక మధ్యాహ్నం 12 గంటల ఆ ప్రాంతంలో బాగా ఎండగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దాహం తీరుతుంది అనిపించింది. అండ్ మాకు చేతనైతే చిన్న సాయంలాగా వాడికి తెలుస్తుంది హెల్ప్ చేయాలి అనేది నా ఉద్దేశము. అండ్ ఇదైతే బర్త్డే కేక్ మా సిస్టర్ చేసుకొచ్చింది అనమాట. 2 కేక్స్ చేసుకొచ్చింది. ఈవినింగ్ ఫ్రెండ్స్తో కట్ చేయడానికి ఒకటి, మధ్యాహ్నం ఫ్యామిలీతో ఒకటి. అండ్ చాలా సింపుల్గా డెకరేట్ చేసాము. వాడు ప్రతి ఇయర్ది ఒక్కొక్క ఫోటోగ్రాఫ్తో చిన్న ఫోటో తోరణంలా కట్టాను. అండ్ చిన్నది హ్యాపీ బర్త్డే పెట్టాము. అండ్ కేక్ టాపర్స్ కూడా జస్ట్ ప్రిన్స్ అని చెప్పి సింపుల్గానే తీసుకొచ్చాము. సో ఇదైతే మధ్యాహ్నం కట్ చేసేసాము. అండ్ ఈ రౌండ్ షేప్ కేక్ వచ్చి ఈవినింగ్ తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇదైతే కట్ చేసాం అనమాట. కేక్స్ 2 టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. మా చెల్లికి అయితే మంచి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈవినింగ్ అయితే బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు గ్యాదర్ అయ్యే లోపల చిన్న చిన్న సెగ్మెంట్స్ లాగా పెట్టాము. పిల్లలందరూ జాయిన్ అయ్యే లోపల ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రాము అండ్ ఒక గేమ్ అయితే కండక్ట్ చేసాము. అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్ అయితే సూపర్ హై ఉండింది ఆ రోజు. అండ్ ఇప్పుడైతే మా పాప డ్యాన్స్ చేస్తుంది. మా సిస్టర్ వాళ్ళ పాప అనమాట. చాలా బాగా డ్యాన్స్ చేసింది. అండ్ 3 days నుంచి వాడి బర్త్డే కోసం అని చెప్పి ఒక పాటని నేర్చుకుంటూ చక్కగా ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ అయితే చేసింది. స్టార్టింగ్లో కొంచెం షై ఫీల్ అయింది కానీ చక్కగా చేసింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా అయితే ఈ సంవత్సరం ఇలాగా చిన్న చిన్న సెగ్మెంట్స్ లాగా పెట్టేసేసి అండ్ పార్టీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా పిల్లలందరూ గ్యాదర్ అయిపోయిన తర్వాత చక్కగా కేక్ కట్ చేసేసుకొని కొన్ని స్నాప్స్ అయితే తీసుకొని తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసేసి పార్టీని అయితే ఎండ్ చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ బట్ నేనైతే విజయవాడని ఖచ్చితంగా మిస్ అయ్యాను. మా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అయ్యాను. వరుసగా 4 to 5 years అక్కడే చేసుకుని ఇట్లా కొత్తగా ప్లేస్లో చేయడం అనేది కొంచెం వాళ్ళని మిస్ అయితే ఖచ్చితంగా అయ్యాను. బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ కూడా చాలామంది కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, కొత్త ఎనర్జీ వస్తుంది. అండ్ అయాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఐ హోప్ ఈ వీడియో వాడికి ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు వాడికి మంచి మెమరీని ఇస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.
వీడియో నచ్చిందనుకోండి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో సరికొత్తగా మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.